నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ నెల 21న జరిగే జాబ్ మేళాకు సంబంధించి గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆపదలో ఉన్న పేదలు ఆదుకునేందుకే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సొసైటీలను రోటరీ భవనంలో ఘనంగా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన ప్రతినిధులు. ఘనంగా స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. గూడూరులో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శ్రీకృష్ణ పాండవుల వేషధారణ రథం ఊరేగింపు. విరివిగా పాల్గొని రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని దర్శించుకున్న భక్తులు. చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళా గోడ పత్రికలను ఆయనతో పాటు అధికారులు తదితరులు ఆవిష్కరించారు. పట్టణంలోని గమ్మలపాలెంలో ఏర్పాటైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిఆర్డబ్ల్యూ కళాశాల సహకారంతో ఈ నెల 21వ తేదీన డిఆర్డబ్ల్యూ కళాశాలలో జాబ్ మేళా జరగనుండడంతో అందుకు సంబంధించిన గోడ పత్రికలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీ సిటీ మేనపూర్ సెజ్ ఈఎంసీ క్లస్టర్ తిరుపతి మరియు చెన్నైలోని 16 బహుళ జాతీయ కంపెనీలలో 680కు పైగా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. యువనాయకుడు నారా లోకేష్ గారు ఎలక్షన్ ముందు ఈసారి ఎన్డీఏ కూటమి గెలిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మేము ఇస్తాము అనేటువంటి మాట చెప్పిన ప్రకారంగా ఈరోజు 3 నెలలకు ఒకసారి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహాయ సహకారాలతో ఈ యొక్క జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మేము మే 20న ఇక్కడ డిఆర్డబ్ల్యూ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించాం. దాంట్లో దాదాపు 500 మంది అటెండ్ అయ్యారు. దాదాపు 232 మందికి ఉద్యోగాలు మేము ఇచ్చాము ఆ రోజు. అట్లాగే రేపు 21వ తేదీ దాదాపు డిఆర్డబ్ల్యూ కళాశాలలోనే 21వ తేదీ గుర్తుపెట్టుకోండి 600 వేకెన్సీస్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా 16 కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. దయచేసి నిరుద్యోగులు ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఉపయోగించుకోకుండా ఊరికే పార్టీ ఆఫీస్కి వచ్చి రెజ్యూమ్స్ ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. మేము ఇప్పుడు అందరికీ చెప్తున్నా, పత్రికల ప్రకటన చేస్తున్నా. అలాగే లోకల్ శివాబి వారికి, అలాగే మా హైపర్ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను, సిఆర్ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని మీరు కూడా కొద్దిగా బాగా చెప్పండి. ఎందువల్ల చెప్తున్నానంటే ఎంతసేపటికి మా నాయకులు వచ్చి ఒక రికమెండేషన్ నా మొహన పడి వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వచ్చినప్పుడు అటెండ్ కాకపోతే ఇబ్బందికరమైన వాతావరణం. ఎందువల్లంటే ఇక్కడ చాలామంది చదువుకున్న నిరుద్యోగులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. లోకేష్ బాబు గారు ఏ ఆశయాలతో అయితే ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఆ యొక్క భాగంలోనే ఈరోజు దాదాపు 16 కంపెనీలు 600 ఉద్యోగాలని ఆఫర్ చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇంకా మరికొందరు మాట్లాడారు. 20 లక్షల జాబులు ఏదైతే ఇవ్వాలనుకున్నారో అందులో భాగంగానే మన గౌరవ శాసనసభ్యులు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జాబ్ మేళా కార్యక్రమం ప్రతి 3 నెలలకు ఒకసారి గూడూరు నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించాలని సార్ సంకల్పించారు. అదేవిధంగా మొన్న మే 20న జరగడం జరిగింది. అక్కడ 500 పైకి పార్టిసిపెంట్స్ వచ్చారు. అందులో 230 మందికి ఆఫర్ లెటర్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ నెల ఆగస్టు 21 గురువారం నాడు మళ్ళీ మా కళాశాల వేదికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమంలో మా కళాశాలని కూడా
భాగస్వామ్యం చేస్తున్నందుకు నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా యువకులు సార్ చెప్పినట్టుగా గణేష్ గారు అందరూ బోత్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంపెనీకే అటెండ్ అవ్వాల్సిన నిబంధన ఏం లేదు. శ్రీ సిటీలో ఉండే కంపెనీలే కానీ అదేవిధంగా చెన్నై, బెంగళూరులో ఉండే కంపెనీలతో పాటు దాదాపు 16 కంపెనీలు ఇక్కడ జాబ్ మేళాల్లో పార్టిసిపేట్ అవుతున్నాయండి. ఈ జాబ్ మేళాల్లో 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా చదువుకున్న యువకులు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. లాస్ట్ టైం కూడా ఇక్కడ జాబ్ మేళా, మెగా జాబ్ మేళా డిఆర్డబ్ల్యూలో మన హానరబుల్ ఎమ్మెల్యే ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాదాపు 500 మంది హాజరైతే 230 మంది దాకా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఈ నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకి ఒకసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మన ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి 3 నెలలకి జాబ్ మేళా జరుగుతుంది. కావున నియోజకవర్గంలో ఉండే యువకులంతా ఈ జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మీకు శాలరీతో సంబంధం లేకుండా ఏదో కంపెనీలో జాయిన్ అవ్వడం ద్వారా జాయిన్ అయితే ఆ 1 ఇయర్ తర్వాత ఆ శాలరీ అనేది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం, ప్లేస్మెంట్ అధికారి గణేష్, అధికారులు చెన్నయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో స్వాతంత్ర సమర యోధులు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని ఆ సంస్థ అధ్యక్షుడు బాలకృష్ణరాజు తెలిపారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో సంస్థ నూతన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక సొసైటీ ప్రాంతంలో ఉన్న రోటరీ భవనంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ అధ్యక్షుడిగా ఎన్ బాలకృష్ణరాజు, కార్యదర్శిగా రమణారెడ్డిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం బాలకృష్ణరాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఎక్కడ ఆపద జరిగినా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అక్కడికి చేరుకుని వారికి చేయూత అందించడమే లక్ష్యమని ఆయన వివరించారు. గూడూరు ప్రజలందరికీ, ఇక్కడ నా కార్యవర్గ సభ్యులకు, ఇక్కడ విచ్చేసిన ధన్యవాదాలు. మానవతలో నేను గత దేశంతో యాక్టివ్గా ఉంటాను. ఈ మానవతకి గూడూరు టౌన్లో ఎక్కువగా సెలెక్ట్ చేసినట్టు నేను సభ్యుడిని. ఇప్పుడు ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చిన వల్ల ఇంతకుముందు సహాయ సహకారం అందించిన జనరల్ మార్కెట్ సభ్యులు, స్కూల్స్ అధినేతలు, టౌన్లో ఉండే ప్రొఫెసర్లు మళ్ళీ ఇంకోసారి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇంకా మరికొందరు మాట్లాడారు. 6 మార్చిని ప్రెజర్ ఓపెన్ చేశారు గూడూరులో. ఇక్కడ యాక్టివిటీ కాంట్రాక్టర్లో చాలా అగ్రెసివ్గా ఉంది, సుందంజలో ఉంది. మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి కమిటీలు రివైవ్ చేసుకోవడంలో కొంత గ్యాప్ వచ్చింది కరోనా తర్వాత. ఏదేమైనప్పటికీ సమయం వచ్చినప్పుడు ఏదైనా అవ్వాలి. ఇది మానవతా సంస్థకి ఒక అసెట్ ఏంటంటే, ఆయన ఆ రోజు కలెక్ట్ చేసిన మొదటి 2-3 సంవత్సరాల్లో కలెక్ట్ చేసిన మొత్తం దాదాపు 12 లక్షల రూపాయలు. ఈరోజు కూడా ₹1 కూడా ముట్టుకోకుండా ఆ 12 లక్షల రూపాయలు కూడా విత్డ్రా చేయకుండా వెహికల్స్ నడపడం, డ్రైవర్ జీతాలు, మిగిలిన కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తూ భవిష్యత్ తరాల వాళ్ళకి మనం బాధ్యతగా ఉండాలి, ఈ డబ్బుకు ఒక ప్రధానమైన బాధ్యత ఉండేటోళ్ళు పెట్టాలి అని చెప్పి
మన రాజు గారిని, బాలకృష్ణ రాజు గారిని, మన రమేష్ రెడ్డి, రమణారెడ్డి, సెక్రటరీ రమణారెడ్డి, ఇట్లా ముఖ్యమైన వ్యక్తుల్ని ఆయన ఎంపిక చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో నడవాలి. మానవతా సభ్యుడిగా నేను చాలా రోజులు ఉన్నాను, కానీ మానవతా కార్యవర్గంలో నేను మొదట నాకు యువత అయింది, నాకు అసలు చూడదని చెప్పాను. అయినా కూడా మా ఆయన బాలకృష్ణరాజు గారు లేదన్నా మీరు ఉండాలా కార్యదర్శిగా అని చెప్పేసి బలవంతం చేసే లోపల వచ్చాను. నా శక్తి మేరకు ఈ మానవతా సంస్థకు ఎంతవరకు సేవ చేయగలను అంతవరకు సేవ చేయగలని అందరికీ మాటిస్తూ వాళ్ళ సహాయ సహకారాలతో నేను కూడా ముందుకు వెళ్తానని మీకు అందరికీ హామీ ఇస్తూ వారికి ఈ సంస్థలో ఆదరణ ఉపయోగించి ఈ సంస్థ నడిపిస్తున్నారు. జనార్దన్ గారు చాలా చక్కగా లాస్ట్ ఇయర్ మంచి కార్యక్రమాలు చేయడం కాకుండా సంస్థ మొదలకు ఒక నిధిని కూడా ఏర్పాటు చేసిన దాంట్లో వారి టీం అందరూ కూడా చాలా కృషి చేస్తారని చెప్పారు. అలాగే నా మిత్రుడు బాలకృష్ణరాజు ఇలాంటి జనార్దన్ చెప్పినట్టుగా మాట్లాడతారు, తను మాట్లాడతారు. డెఫినెట్గా ఈ సంస్థ రాబోయే సంవత్సరంలో అన్నారెడ్డి గారు మిగతా టీం అందరూ మా మిత్రులు అందరూ ప్రతి ఒక్కరు వారందరూ ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, జనార్దన్ రెడ్డి, వివి రెడ్డి, అశోక్ చక్రవర్తి, శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, వాసుగౌడ్, భాష, రోటరీ మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. నాయుడుపేటలో నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ వేడుకల్లో డీజే సౌండ్ సిస్టమ్ ను పూర్తిగా నిషేధించామన్నారు. విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి అని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సిఐ బాబీ తదితరులు పాల్గొన్నారు. ఇదంతా దీన్ని ఇంప్లిమెంట్ చేసి మిగతా వినాయక చవితి మండపాల వాళ్ళకి రోల్ మోడల్ ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. కనీసం 100 కెమెరాస్ మీకు ఎవరికి తెలియకుండా పట్టణం లేకుండా ఈజీగా వస్తే వాటిని మనం యూజ్ చేసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ అన్నది ప్రివెన్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ కెమెరా విషయంలో అందరూ పాజిటివ్ మైండ్ సెట్గా ఉంది. ఎదురుగా వసూలు చేస్తున్నారు, 100 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేసి కెమెరా వేసి ఆ కెమెరా సంబంధించి మినిమం 4 MP ఉండాలా, 4 MP క్వాలిటీ వస్తుంది. అది కూడా సోలార్ కాకుండా ఎలక్ట్రికల్ బేస్ ఉంటుంది. సోలార్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ 1000 ఇళ్ళ దగ్గర పెడతారు కాబట్టి ఎలక్ట్రికల్ బేస్ ఉన్నాయి. మళ్ళీ ఆర్డీఓ గారి సమక్షంలో మీటింగ్ ఉంటుంది. ప్లస్ మిమ్మల్ని ఎంతమందిని అందరినీ తీసుకున్న అఫిషియల్ మీటింగ్ అనేది మళ్ళీ డిసైడ్ చూద్దాం. దీంట్లో మీ అందరికీ మేము ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ కొన్ని గైడ్ లైన్స్ ఏదైతే పెట్టారో అవి అందరి మంచి కోసం సమాజంలో ఏదైనా ఉపన్యాసం కానీ ప్రవచనాలు లాంటివి కానీ ఇలా పెడితే ప్రజల్లో భక్తి విశ్వాసాలు, ఒక నియమబద్ధమైన జీవితం, కుటుంబం ఎలా ఉండాలి, ఇలా మంచి రిలేషన్స్ ఎలా ఉండాలి, మంచి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, జీవితంలో సుఖంగా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి నలుగురికి చెప్పడానికి ఉపయోగపడటానికి ఆ డబ్బులు కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచి పేరు వచ్చింది, సమాజానికి నేను చేసిన వాళ్ళు. అంతేకాకుండా మనం ఎంత ఎదురైన విగ్రహం పెట్టాం, ఎంత లాభమైన విగ్రహం పెట్టాం, లేదా ఎంత హంగామా చేసాం అన్నదానికన్నా సో నిజమైన క్వాలిటీ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మన యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం యొక్క అసలు యొక్క స్వరూపాన్ని, దాని యొక్క అంతరార్థాన్ని ప్రజలకు వివరించే విధంగా మనం పట్టాలు చేసుకుంటే అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది సంతోషిస్తారు. చాలా మంది వచ్చి మీ దగ్గర కూర్చొని అలాంటి ప్రవచనాలు వినడం వల్ల వాళ్ళలో మార్పు జరిగింది. నాయుడుపేట పట్టణంలోని మేరీ వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు అట్ల కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, నగదు, దుప్పట్లను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమాలకు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, నాయకులు తదితరులు హాజరయ్యారు. ఇలాంటి వృద్ధాశ్రమాన్ని దాదాపు 20 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఎంతో కష్టపడుతున్నటువంటి బెన్నీ గారి సమక్షంలో ఈ వేడుకలు జరుపుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా మన ఈ వృద్ధాశ్రమానికి నెలకి సరిపడా సరుకులు ఇవ్వాలి. వృద్ధులకి ఈ చలికాలము, వర్షాకాలం కాబట్టి వాళ్ళకి మంచి దుప్పట్లు పంపిణీ చేయాలని మన కృష్ణారావు గారు కోవడంతో మన జనసేన నాయకులు అందరం కలిసి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా
అన్నకి ఏదో చిన్న డౌట్ వచ్చినట్టుంది, ఈ సరుకులు నెల రోజులు సరిపోవా అని. అందుకని ఆయన చేతుల మీదుగా ఒక 5,000 రూపాయలని బెన్నీ గారికి ఇవ్వడం జరుగుతుంది మన వృద్ధాశ్రమానికి సహాయార్థం. గూడూరు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. రాజా వీధిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వద్ద చిన్న కృష్ణుడికి అభిషేకం, తులసి పూజ నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణార్జునుల నగర సంచారం వైభవంగా జరిగింది. శ్రీకృష్ణార్జున కౌరవ పాండవుల వేషధారణలు, 4 గుర్రాల రథం వంటివి ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. పురవీధిలో కలిగి తిరిగిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. स्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदना स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदना स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदना स्वागतं कृष्ण कृष्ण నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని చాగనం రాజపాలెం గ్రామంలో శ్రీకృష్ణుడి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముప్పాళ్ల పుల్లంరాజు కృష్ణమ్మ జ్ఞాపకార్థం గుంటమడుగు కిషోర్ రాజు, సుజాత, ముప్పాళ్ల రఘురామరాజు, శాంతమ్మ సహకారంతో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పుల్లంరాజు కుటుంబ సభ్యులు రాజేష్, స్రవంతి, శివరామరాజు, పరశురాం రాజు, వరామరాజు, అంకమరాజు తదితరులు పాల్గొన్నారు.
మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు విశేష పూజలు జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్వ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. గొలగముడి వెంకయ్య స్వామి నీకు వేవేల వందనాలయ్యా. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. ఇది భక్త కోటి వెంకయ్య సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీకృష్ణ గీతా మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పుష్పాలతో మందిరాన్ని అందంగా అలంకరించారు. స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమలీల కనరా కృష్ణ. అందుకో సంబరాల స్వాగతాల మాలిక, ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా. చిలకూరు మండలం చింతవరం గ్రామంలో ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు గోపికులు శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎలసిరి బాలచంద్రయ్య పాల్గొని మాట్లాడారు. ఈ వేడుకలో పాఠశాల అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య, ప్రధాన ఉపాధ్యాయుని లక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. వెన్న దొంగవైనా మన్ను తింటివా, కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. జీవకోటిని చేటి తోలు బొమ్మలే, నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చింతవరంలో పిల్లలకి కృష్ణాష్టమి వేడుకలు జరపడం జరిగింది. పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించారు. శ్రీకృష్ణుడు ఒక గొప్ప మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన్ని దైవంగా అంటే కూడా ఒక గొప్ప నాయకుడిగా అభివర్ణించవచ్చు.
శ్రీకృష్ణుడు పిల్లలకి మరియు పెద్దలకి అందరికీ కూడా మంచి సూచనలు చేసేటువంటి వ్యక్తి. ఈయన భగవద్గీతలో చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇవాళ మనందరం కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ పండగని మన ఇండియాలోనే కాకుండా నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని రాధే కృష్ణ మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. రాధాకృష్ణుల విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం వారిచే కోలాటం పండుగ భజన కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణ రాధాదేవి వేషధారణలతో పిల్లలు అలరించారు. పెద్దలు కోలాటం ఆడారు. శ్రీకాంత్ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 9,553 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 76,424 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,02,000 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 120 రూపాయల 50 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ నెల 21న జరిగే జాబ్ మేళాకు సంబంధించి గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆపదలో ఉన్న పేదలు ఆదుకునేందుకే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సొసైటీలను రోటరీ భవనంలో ఘనంగా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన ప్రతినిధులు. ఘనంగా స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. గూడూరులో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శ్రీకృష్ణ పాండవుల వేషధారణ రథం ఊరేగింపు. విరివిగా పాల్గొని రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.